हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू सोनू चोटो कुकिंग सेम व्लॉग्स। నేను చేసే పద్ధతికి అయితే మటన్ బిర్యానీ ఇలా ఉంటది। స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో। నచ్చితే లైక్ చేయండి। చాలా సింపుల్ గా చేస్తాను। మనం ఇంట్లో వండుకునే రైస్ తోటే సోనా మసూర్ రైస్ తోటే చేస్తున్నాను అన్నమాట। బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే సోనా మసూర్ అయితే చేశాను। ఈసారి అయితే ఎలా ఉంటుందో స్కిప్ చేయకుండా చూడండి। చాలా అంటే చాలా టేస్ట్ గా ఉన్నది, సూపర్ టేస్ట్ ఉన్నది। ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా। నచ్చితే లైక్ చేయండి, కొత్తవారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి। రండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో మటన్ బిర్యానీ స్కిప్ చేయకుండా చూడండి। ఫస్ట్ 4 ఉల్లిగడ్డలు ఇలా పొడుగు కట్ చేసి పెట్టుకోవాలి। కట్ చేసి పెట్టిన తర్వాత ఇలా విప్పుకోవాలి। ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి। మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఈ ఆయిల్ పడేయకుండా మనం వేరే కర్రీస్ యూజ్ కాకుండా బిర్యానీలోకి వాడుకోవచ్చు ఆయిల్ని। ఇవి ఆనియన్ వచ్చేసి మటన్లో ఉడికించుకోవడానికి టమాటా, పచ్చిమిర్చి, మటన్ అయితే ఫ్రెష్గా కడిగిన తర్వాత మళ్ళీ మనం తాగే వాటర్లో ఒక బేషన్లో వాటర్ వేసి సాల్ట్, పసుపు వేసుకొని మటన్ అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే అందులోనే ఉండనివ్వాలి। ఎందుకంటే మటన్కున్న బ్యాక్టీరియా ఏమన్నా డస్ట్ కానీ నీసు వాసన కానీ రాకుండా ఉంటుంది। 10 నిమిషాల తర్వాత తీసి వేరే డబ్బాలో వేసుకొని ఆ నీళ్ళు అయితే వంపేసుకొని డబ్బాలో మటన్ వేసుకొని అయితే పెట్టుకోవాలి। ఇవన్నమాట మటన్ బిర్యానీ కోసము। ఫస్ట్ మటన్ ఉడికించుకోవాలి। మటన్ తీసి కుక్కర్లో వేసుకొని అయితే నేనైతే 1.5 కేజీన్నర మటన్ అయితే చేస్తున్నాను। 1.5 కేజీన్నర మటన్ బిర్యానీ చేస్తున్నాను। మటన్ కుక్కర్లో వేసుకున్న తర్వాత 2 చెంచాల సాల్ట్, ఒక 3 చెంచాల కారం, 1 చెంచా పసుపు, 2 చెంచాల ధనియాల పొడి, వేంపి పెట్టుకున్న ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా అదే, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ నెయ్యి, ఆయిల్। ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసినాం కదా, అదే ఆయిల్ వేసుకోవాలి। తర్వాత లవంగం, దాల్చిన చెక్క, 2 ఇలాచి, కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి। కసూరి మేతి వేస్తే బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది। ఆ తర్వాత పెరుగు, నిమ్మకాయ రసం, 1/2 చెక్క నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి మంచిగా। మసాలాలు మటన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవాలి। 3 విజిల్లకు ఉడికించుకోవాలి। మటన్ 3 విజిల్లకు ఉడికించుకున్న తర్వాత అయితే బియ్యం నేను నార్మల్ రైస్ వండుదామని అనుకున్నా। మా ఆయన మటన్ తెచ్చే వరకు కూడా నాకు తెలియదు బిర్యానీ చేయమని అయితే అన్నాడు। అందుకనే 1 కేజీ బియ్యం నానబెట్టిన, ఆ తర్వాత మళ్ళీ 1/2 కేజీ బియ్యం అయితే అందులో పోసి నానబెట్టాను। ఈ బియ్యం నానినాయి కదా, ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో తగినన్ని వాటర్ తీసుకొని మసాలా దినుసులు, ఆయిల్, సాల్ట్ వేసుకొని అయితే మరిగించుకోవాలి। ఇలా వాటర్ మరిగిన తర్వాత రైస్లో నీళ్ళు వంపేసుకొని రైస్ అందులో వేసుకొని అయితే ఉడికించుకోవాలి। రైస్ ఉడికించుకోవాలి। సోనా మసూర్ రైస్ చేస్తున్నాను, బాస్మతి రైస్ కాదండి, సోనా మసూర్ మన ఇంట్లో వండుకునే రైస్ తోటే చాలా టేస్ట్గా వచ్చింది। ఇంతలో ఈ 3 విజిల్లకు అయితే ఉడికేసింది మటను। ఉడికేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత హెయిర్ తీసి అయితే మూత తీసి చూస్తున్నాను, మంచిగా ఉడికింది మటను। బిర్యానీ చేసే గిన్నె ఉంది కదా వెడల్పాటి గిన్నె, బిర్యానీ గిన్నెలో అందులో వేసుకొని స్టవ్ అంటు పెట్టుకొని అయితే కొంచెం ఉడికించుకోవాలి। కొంచెం వాటర్ ఉండకుండా మనం వాటర్ వినికేంత వరకు అయితే కొంచెం ఉడికించుకోవాలి। చిక్కటి గ్రేవీ వచ్చే వరకు వాటర్ ఉంటే బిర్యానీ కొంచెం వాటర్గా గ్రేవీగా ఉంటుంది కదా, అలా ఉండకుండా కొంచెం ఉడికించుకోవాలి। అది ఉడికేంతలోపు ఈ అన్నం కూడా ఉడికింది చూడండి। ఇలా మనం ఇట్లా చేతితోటి అన్నప్పుడు విరగాలి రైస్। అలా రైస్ ఉడికిన ఒక 70% ఉడికిన తర్వాత జాలి బుట్టలో రైస్ వంపేసుకోవాలి।
మటన్ కూడా కొంచెం షోర్వా అయితే అనేది కొంచెం చిక్కబడింది. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ అందులో వేసుకోవాలి. రైస్ ఇందులో వేసుకున్న తర్వాత చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటంటే ఆయిల్, మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం అయితే కలుపుకొని రైస్ మీద నుండి వేయాలి. ఫుడ్ కలర్ వేసే బదులు ఇలా వేస్తే మనకు కూడా ఆరోగ్యానికి మంచిది. ఫుడ్ కలర్ అందులో కెమికల్ కలుపుతారు కదా, అట్లాంటప్పుడు అలా వేయకుండా ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మీద నుండి కొంచెం నెయ్యి జల్లుకోవాలి. ఇలా 1 స్పూన్ అయితే నెయ్యి అక్కడక్కడ కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. స్టవ్ అంటు పెట్టుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని అయితే మీడియంలో ఒక 30 మినిట్స్ అయితే దమ్ము కానియాలి. బిర్యానీ ఒక 30 మినిట్స్ బరువు పెట్టి దమ్ము కానియాలి. 30 మినిట్స్ తర్వాత వెంబటే తీయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ 30 మినిట్స్ తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే వేడిగా తీస్తే మెత్తగా ఉంటుంది. చల్లారిన తర్వాత, మరీ చల్లారిన తర్వాత కాదండి, మీడియంగా చల్లారిన తర్వాత చూడండి పొడిగా ఎలా ఉందో బిర్యానీ. మటన్ పీసెస్ కూడా మంచిగా ఫ్రై అయినాయి చూడండి. ఆ గ్రేవీ అనేదే లేదు. రైస్ కూడా మంచిగా పొడిలా ఆడుతుంది. సూపర్ టేస్ట్ ఉన్నది మటన్ బిర్యానీ. మనం బాస్మతి రైస్ కంటే ఈ రైస్ తోటి చేసుకుంటే ఇంకా ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే బిర్యానీలోకి కొంచెం మటన్ తీసాను, 1/2 కేజీ తీసి ఇలా కర్రీ వండాను, గ్రేవీ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్